హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 21 సెప్టెంబర్ 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కాబట్టి మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ రాదు అండ్ ఓపెన్ పేజ్ కూడా రాదు. సో ఈవెన్ మనకి ఎడిటోరియల్లో వచ్చిన 4 ఆర్టికల్స్ కూడా 2 ఆర్టికల్స్ ఏంటి అంటే యూఎస్ ఎలక్షన్ సంబంధించింది ఉంది, అలాగే శ్రీలంక ఎలక్షన్ సంబంధించింది ఉంది. సో కాబట్టి ఎలక్షన్స్ తర్వాత మనం ఇండియా అండ్ ఆ కంట్రీతో ఉన్న ఫారెన్ పాలసీ గురించి ఎలా మారబోతుందో తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ 2 ఆర్టికల్స్ పక్కన పెట్టేసి మిగతా ఆర్టికల్స్ ఏవైతే మనకి ఇంపార్టెంట్గా అనిపించాయో అవన్నీ తీసుకొని మనం 360 డిగ్రీస్లో మనం అనలైజ్ చేద్దాం. సో యాక్చువల్లీ నేను ఇంతకుముందే జిఎస్ పేపర్ 1 అనాలిసిస్ అనేది చేశాను ఈ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చిన పేపర్లో. సో ఏంటి అంటే ఈవెన్ జిఎస్ పేపర్ 1లో మనకున్న సబ్జెక్ట్స్ హిస్టరీ, జోగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ అయినప్పటికీ కూడా సో మీరు కరెంట్ అఫైర్స్ ఎలా ఇన్కార్పొరేట్ చేయాల్సిందో లేకపోతే ఎలా చేస్తే బాగుంటుందో డీటెయిల్గా నేను అనాలిసిస్ చేశాను. ఇట్ ఈస్ అరౌండ్ 2 hours కంటే పైన ఉంది వీడియో. కంపల్సరీ మీరు ఆ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. అది ఇంగ్లీష్లో రికార్డ్ చేశాను అండ్ రాథోడ్ సైన్స్ అకాడమీ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. సో కంపల్సరీ ఎవ్వరు మిస్ అవ్వకుండా చూసినట్లయితే ఈవెన్ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా మెయిన్స్ ఎలా రాయాలో, అసలు క్వశ్చన్ డిమాండ్ ఏంటి అని ఎలా అర్థం చేసుకోవాలి, కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇంట్రొడక్షన్ ఎలా, బాడీ ఎలా, సో కంప్లీట్గా మీకు ఒక ఐడియా మాత్రం ఆ వీడియోస్లో వస్తాయి. సో పక్కా చూడండి, అసలు మర్చిపోవద్దు. ఎస్ఏ కూడా పెట్టాను అండ్ అలాగే జిఎస్ పేపర్ 1 కూడా చేశాను అండ్ రేపు మాత్రం జిఎస్ పేపర్ 2 చేస్తాను. ఓకే, అండ్ ఈ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈవినింగ్ 4:30 నుంచి అరౌండ్ 6:30 to 7 వరకు నేను లైవ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మీరు లైవ్ అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే కంపల్సరీ రాథోడ్ సైన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ నేను లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిఫరెంట్ ఛానల్స్లో, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఈరోజు ఆర్టికల్స్ ఇంపార్టెంట్వి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎడిషన్ ఆఫ్ హిందూలో ఫస్ట్ పేజ్లో ఈ ఇమేజ్ కనిపించింది. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంట్రెస్టింగే కాదు, మన సబ్జెక్ట్ కూడా ఇది రిలవెంట్ అనమాట. సో ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఒక గుంతలో పడిన ట్రక్. ఈ గుంతలో ట్రక్ ఎందుకు పడింది, అసలు ఈ గుంత ఎలా ఫామ్ అయింది, సో ఇదన్నమాట మన సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్. సో దీన్ని ఏమంటారు, మన జాగ్రఫీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దీన్నే మనం సింక్ హోల్ అని అంటాము. సింక్ హోల్. సో ఈ సింక్ హోల్ మనకి ఏ సబ్జెక్ట్లో ఉంది అంటే జాగ్రఫీలో ఉంది. ఆ జాగ్రఫీ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 1లో ఉంటుంది. జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీ అండ్ ఈ జియోగ్రఫీలో మనం 2 చోట్ల దీన్ని మనం లింక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ బై గ్రౌండ్ వాటర్. ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ బై గ్రౌండ్ వాటర్ అనే టాపిక్లో మనం చదువుకుంటాము. అండ్ ఇక్కడ ల్యాండ్ ఫార్మ్స్లో మనం ఏవి చూడొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్, సెకండ్ వచ్చేసి ఇరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఈ సింక్ హోల్స్ దేంట్లో భాగంగా చదువుకుంటాము అంటే ఎరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్లో భాగంగా చదువుకుంటాం. సో ఇది ఫస్ట్ ఏరియా. అండ్ సెకండ్ ఏరియా వచ్చి ఇదే వరల్డ్ జాగ్రఫీలో మనకి ఇంకొక టాపిక్ ఉంటుంది, ఏంటి అంటే వెదరింగ్ అని. ఈ వెదరింగ్లో మనకి 3 types ఆఫ్ వెదరింగ్ ఉండడం జరుగుతుంది. ఆ 3 typesలో ఏంటి అంటే ఫిజికల్ వెదరింగ్, నెక్స్ట్ కెమికల్ వెదరింగ్ అండ్ థర్డ్ వచ్చేసి బయోలాజికల్ వెదరింగ్. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనం కెమికల్ వెదరింగ్లో భాగంగా చదువుకుంటాం. ఈ కెమికల్ వెదరింగ్లో ఎక్కడ ప్రిసైజ్గా అని అడిగితే సొల్యూషన్ అనే టాపిక్లో. సొల్యూషన్ అంటే ఏం లేదు, మనకి లైమ్ స్టోన్ ఉంటుంది కదా, ఆ లైమ్ స్టోన్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఆ సొల్యూషన్గా మారుతుంది, దాన్ని కరుగదీస్తుంది. అలా కరుగదీసిన దగ్గర వాక్యూమ్ క్రియేట్ అవుతుంది కదా, అక్కడ ఏంటంటే భూమి అనేది లోపలికి వెళ్ళిపోయి హోల్స్ అనేది ఫామ్ అవుతుంది. వాటినే మనం సింక్ హోల్స్ అని అంటాము. క్లియర్ కదా కాన్సెప్ట్? సో మనకి ఇప్పుడు అర్థమైంది అసలు జాగ్రఫీలో మనం ఎక్కడ చదువుకుంటాం, ఈ కాన్సెప్ట్ దేనికి రిలేటెడ్ అని. సో ఇక్కడ మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ బై గ్రౌండ్ వాటర్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి. 11th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంటుంది, ఫిజికల్ జియోగ్రఫీలో. సో అక్కడ మీరు డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటి, ఎరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్, ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి అవి చూసుకుంటే సరిపోతుంది.
సో ఇక్కడ మీరు సింక్ హోల్స్ అని చూసుకున్నట్లయితే ఇవి ఫన్నల్ షేప్డ్ డిప్రెషన్స్ అన్నమాట. సో నార్మల్గా అవి ఎంత లోతు ఉంటాయంటే 3 నుంచి 9 మీటర్ల వరకు ఉంటుంది. అండ్ ఈ లైమ్ స్టోన్ అనేది డీప్గా ఉన్నట్లయితే మనకి లోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, సర్ఫేస్లోనే ఉంటే మాత్రం మనకి డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇవి ఎందుకు ఫామ్ అవుతాయంటే ఎప్పుడైనా సరే రాక్ ఒక లైమ్ స్టోన్ తీసుకొని అందులో మనకి ఏదైనా క్రాక్ కానీ చిన్న హోల్ కానీ పెడితే కంపల్సరీ వాటర్ అనేది అందులోకి వెళ్ళిపోతుంది, సీప్ అవుతుంది కదా, సీప్ అయి సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్న ఇమేజ్లో డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ బై గ్రౌండ్ వాటర్ కనిపిస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి సింక్ హోల్ని మనం డోలైన్స్ అని కూడా అంటాము. అదే కాకుండా మనకి లైమ్ స్టోన్ పేవ్మెంట్ అంటే ఏంటంటే క్రాక్స్ ఎక్కడైనా ఫామ్ అవుతాయో దాన్ని లైమ్ స్టోన్ పేవ్మెంట్ అంటాము. అదే కాకుండా మనకి షాలో హోల్ అని ఉంటుంది. షాలో హోల్ అంటే ఏం లేదు, సో సింక్ హోల్ కింద మనకు ఒక వ్యాలీ లాగా కనిపిస్తుంది, షాలో హోల్ అంటాము. అదే కాకుండా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేవ్స్ ఉంటాయి. సో అదే కాకుండా ఏంటి అంటే మనకి డిపోజిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి కదా, వాటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సాలెక్టైట్, స్టాలెగ్మైట్, నెక్స్ట్ పిల్లర్. సో ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈడీ రేట్స్ 18 ప్లేసెస్ ఇన్ మనీ లాండరింగ్ కేస్ అగేన్స్ట్ ఫర్మ్. సో నిన్నే మన క్లాస్లో చదువుకున్నాం ఏంటి అంటే FATF అనేది డిఫరెంట్ రిపోర్ట్స్ అనేది ఇస్తుంది అండ్ ఇండియా అనేది చాలా మంచి మెజర్స్ తీసుకుంటుంది మనీ లాండరింగ్ చేయకుండా, అలాగే టెర్రర్ ఫినాన్సింగ్ అరికట్టడానికి అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మనీ లాండరింగ్ కేసు ఇక్కడ ప్రత్యక్షమైంది. అంటే మీరు ఆన్సర్స్ రాసినప్పుడు రెలవెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసెస్ ఇన్ అవర్ కంట్రీ, లేకపోతే మన దగ్గర ఉన్న లాస్ ఎలా పనిచేసిన వాటి పనితీరు మీద కూడా మీరు రాసినప్పుడు ఇలాంటి కేసెస్ని ఎగ్జాంపుల్స్గా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ. సో ఈ టాపిక్ని మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే GS పేపర్ 2లో గవర్నెన్స్లో. ఎందుకంటే ఇక్కడ ఈడీ ఏ యాక్ట్ ప్రకారం దీనికి పవర్ వచ్చింది అంటే మనం 3 యాక్ట్స్ చూసుకుంటాము, అందుకని గవర్నెన్స్లో భాగంగా చదువుకుంటాము. అండ్ అదే కాకుండా మనం మనీ లాండరింగ్ వచ్చేసి GS పేపర్ 3లో ఎకానమీ చదువుకుంటాం కదా. సో అక్కడ మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఆ మనీ లాండరింగ్ చేసే దగ్గర మనం యూజ్ చేసే స్టెప్స్ ఏంటి, దాన్ని మనం కంట్రోల్ ఎలా చేస్తున్నాము, అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న యాక్ట్స్ లాస్ ఏంటి, సో అవి చూసుకుంటే మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఈడీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంటే కానీ దానికి లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక డొమెస్టిక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, అంటే మన ఇండియాలో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఎకనామిక్ లాస్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడానికి యూస్ అవుతుంది, అలాగే ఎకనామిక్ క్రైమ్స్ అనేవి తగ్గించడానికి, అంటే టెర్రర్ ఫినాన్సింగ్ అవ్వనివ్వండి, మనీ లాండరింగ్ అవ్వనివ్వండి, సో అవి ఎలా తగ్గించాలి అని కూడా మనకి క్లియర్ కట్గా ఇంప్లిమెంట్ చేసేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట. సో అసలు మీరు దీని ఒరిజిన్ చూసినట్లయితే ఎప్పుడు ఇండియాలో ఫామ్ అయింది అంటే 1956 సంవత్సరంలో ఫామ్ అయింది అనమాట. అసలు ఏ మినిస్ట్రీ దీన్ని చూసుకుంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, అందులో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనమాట. అండ్ అదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పానే 3 యాక్ట్స్ దీనికి పవర్ ఇస్తాయని. ఆ 3 యాక్ట్స్ ఏంటి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి, దాన్ని ఫెమా అంటాము. నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. ఈ 3 మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆస్క్ గవర్నమెంట్ టు ఎక్స్ప్లెయిన్ డిలే ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సో మనందరికీ తెలుసు రీసెంట్గా ఈ కొలీజియన్ సిస్టమ్ అనేది న్యూస్లో చాలా ఉంది అని, అవునా. సో దాని మీద ఇప్పుడు ఏంటంటే కొలీజియన్ సిస్టమ్ అనేది డిలే చేస్తుంది, అసలు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అనేది సరిగా లేదు మన కంట్రీలో, వేకెన్సీస్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి, వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల జ్యుడిషియరీ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, అలాగే పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కాబట్టి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అని ఈ ఆర్టికల్ అనమాట. ఈవెన్ డైరెక్ట్గా సుప్రీంకోర్టు అనేది రంగంలోకి దిగి సుప్రీంకోర్టు ఇప్పుడు అడగడం జరిగింది, ఎందుకు డిలేస్ అవుతున్నాయి రీజన్స్ ఇవ్వండి, లేకపోతే 1 వీక్లో ఆ నేమ్స్ ఏవైతే ఉన్నాయి మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఆ నేమ్స్ అన్ని డిస్ప్లే చేయండి అని డైరెక్ట్గా సుప్రీంకోర్టు సెర్చ్ కమిటీని అడగడం జరిగింది. కాబట్టి చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఈ టాపిక్ మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే జస్ట్ ఓన్లీ పాలిటీలో, అది కూడా జ్యుడిషియరీలో చదువుకుంటారు. ఓకే, మీరు సుప్రీంకోర్టు చదువుతారు కదా లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి, ఆ సుప్రీంకోర్టు చదువుతున్న ఫస్ట్ 2 పేజీలలోనే మీకు 4 జడ్జ్ కేసెస్ అని వస్తాయి, 4 జడ్జ్ కేసులు ఉంటాయి.
ఆ 4 జడ్జిల కేసులలో మీకు కొలీజియం సిస్టమ్ వస్తుంది, అలాగే ఎన్జేఏసీ యాక్ట్ గురించి కూడా వస్తుంది. అవి 2 మీరు కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే సుప్రీం కోర్ట్ డిమాండ్ చేయడం జరిగింది. అసలు డిలేస్ ఎందుకు అవుతున్నాయి అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్లో? ఎందుకు అంటే మనకి కొలీజియం సిస్టమ్ ఉంది కదా, ఈ కొలీజియం సిస్టమే రెస్పాన్సిబుల్ మనకి అపాయింట్మెంట్ ప్రాసెస్కి అయినా సరే, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఎవరెవరికి అంటే సుప్రీం కోర్ట్కి, అలాగే మనకి హైకోర్టుకి అనమాట. ఓకే, సో అందుకనే కొలీజియం సిస్టమ్ని అడిగింది, ఎందుకు మీరు డిలే చేస్తున్నారు? అట్లీస్ట్ 1 వీక్లో మీ దగ్గర ఏవైతే రికమెండెడ్ నేమ్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఆ నేమ్స్ లిస్ట్ని అయినా సరే రిలీజ్ చేయండి అని. సో ఇక్కడ మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే, అసలు ఈ కొలీజియం సిస్టమ్ ఏంటి? సో వాట్ ఈస్ దిస్ కొలీజియం సిస్టమ్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కొలీజియం సిస్టంలో ఉన్న మెంబర్స్ ఎవరు? అదే కాకుండా ఇది చేసే ఫంక్షన్స్ ఏంటి? కొలీజియం సిస్టమ్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఒక ఇంపార్టెంట్ ఛాలెంజెస్ డిలే అవుతుంది అని, ఆ డిలే అవుతున్న పాయింట్ పట్టుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు డీటెయిల్స్ అడగడం జరిగిందనమాట. సో అవి చూసుకుంటే మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడాల్సిన కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. సో సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్ అకౌంటబుల్గా ఉండాలి అంటుంది. అసలు వాళ్ళు డిసైడ్ చేసిన లిస్ట్ నేమ్స్ ఎవరెవరు క్రిటికల్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలీజియం సిస్టమ్ ఏంటి అంటే సెకండ్ జడ్జెస్ కేసు వల్ల అది ఆవిర్భవించింది అనమాట. సో ఇదేంటి అంటే మన కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, మనకు అసలు కాన్స్టిట్యూషన్ లేదు, అలాగే స్టాట్యుటరీ బాడీ కూడా కాదు, జస్ట్ అదేంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్స్ ప్రకారం వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రాబ్లం ఏంటి అంటే అపాయింట్మెంట్లో చాలా డిలేస్ అనేవి అవుతున్నాయి. ఎస్పెషల్ డిలేస్ అవడం వల్ల సుప్రీంకోర్టులో వేకెన్సీస్ అంటే ఏంటి మామూలు మాట కాదు కదా, మామూలు విషయం అసలే కాదు. దానివల్ల చాలా ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఉంటుంది. అండ్ అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కంపల్సరీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే బ్లాక్ చైన్ స్మార్ట్ మెటీరియల్స్ అమాంగ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ మూటెడ్ ఇన్ పిఎం సోలార్ స్కీమ్. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అంటే పిఎం సోలార్ స్కీమ్. సో ఈ ఆర్టికల్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే మన దగ్గర ఉన్న పిఎం సోలార్ స్కీమ్లో నార్మల్గా ఇప్పుడు మనం ఎనర్జీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాము, లిథియం అయాన్ బ్యాటరీస్లో కదా. సో అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు, అలాగే కొన్ని స్మార్ట్ మెటీరియల్ యూజ్ చేసుకోవడం వల్ల మనం ఈ యొక్క స్కీమ్ ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ పిఎం సోలార్ స్కీమ్ వచ్చేసి మనం జిఎస్ పేపర్ టు గవర్నెన్స్ చదువుకుంటాము, గవర్నమెంట్ పాలసీ స్కీమ్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ చైన్ స్మార్ట్ మెటీరియల్స్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం అనమాట. క్లియరే కదా. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది కొంత బడ్జెట్ అనేది కేటాయించింది అనమాట. ఈ బడ్జెట్లో ఏంటి అంటే మన దగ్గర ఉన్న పిఎం సూర్య ఘర్ స్కీమ్ని కొంచెం బూస్టప్ ఇవ్వాలి అనుకుంటుంది. ఓకే, సో దాంట్లో ఏంటి అంటే వాళ్ళు బ్లాక్ చైన్ సొల్యూషన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు, అలాగే స్మార్ట్ మెటీరియల్స్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటిగ్రేషన్ చేద్దాము అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్కి అరౌండ్ 60% ఆఫ్ ఫండింగ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. అండ్ మాక్సిమం డ్యూరేషన్ వచ్చేసి 18 months అనమాట. సో ఇక్కడ మనం ఫోకస్ చేసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు మీరు ఏం తెలుసుకోవాలి అంటే మనము ఇన్నోవేషన్ మీద ఫండింగ్ చేస్తున్నామని అర్థమవుతుంది. మన ఈ సోలార్ టెక్నాలజీ మీద కొత్తగా ఇన్నోవేషన్ తీసుకురావాలి అని కూడా మనం అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనము స్మార్ట్ మెటీరియల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకొని మనం బ్లాక్ చైన్ కూడా యూజ్ చేసుకోవడం వల్ల ఎన్హాన్సింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ, మనం ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవడం ఉంటుంది. అలాగే మన సస్టైనబుల్ ఎనర్జీని కూడా మనం అచీవ్ చేయొచ్చు. మన గోల్ ఏంటి అంటే 500 GW సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలని, దానికి కూడా ఇది చాలా తోడ్పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అరౌండ్ 1.3 crore పీపుల్ వాళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే మన పీపుల్, మన కమ్యూనిటీ కూడా చాలా మంది ముందొస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా టెక్నాలజీ కావాలి అని. సో మనం కూడా అర్థం చేసుకోవచ్చు కమ్యూనిటీ కూడా చాలా ప్రిపేర్గా ఉన్నారు సస్టైనబుల్ లివింగ్ వైపు వెళ్ళాలి అని. ఓకే, సో ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్, అలాగే మనం కమ్యూనిటీ ఎంపవర్మెంట్ కూడా చేయాలని మనకు క్లియర్గా అర్థమవుతుంది.
సో ఇక్కడ నేను వచ్చేసి ఈ స్కీమ్ గురించి పిఎం ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి మీకు కొంచెం ఐడియా ఉండాలని చెప్పి కొంచెం కంటెంట్ అయితే ఇచ్చాను. సో ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ ఎందుకు అంటే మనం సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ని అడాప్ట్ చేయాలి అని, దానివల్ల ఈజీ ఇన్స్టలేషన్, సబ్సిడీస్ అవన్నీ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటి అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనం ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఎంత అంటే ఒక 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్ ఫ్రీగా హౌస్ హోల్డ్స్ జనరేట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఎకనామిక్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో అదనమాట ఈ స్కీమ్ గురించి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనకి ఎకనామికల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే అడిషనల్గా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు అరౌండ్ 300 యూనిట్స్ అనేది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినట్లయితే వాళ్ళకి సరిపోతుంది పర్ మంత్, ఎక్స్ట్రా వాళ్ళు బిల్ పే చేయక్కర్లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఎక్కువ జనరేట్ చేసినట్లయితే వాళ్ళు మనకి డిస్కౌంట్స్ కూడా అమ్ముకుంటారు, దానివల్ల కూడా అడిషనల్గా వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సోలార్ పవర్ని కూడా జనరేట్ చేయడం చాలా ఈజీగా మారుతుంది. అలాగే మనం సోలార్ పవర్ యూజ్ చేసినట్లయితే మనం థర్మల్ ఎనర్జీ మీద మన డిపెండెన్స్ తగ్గించినట్లయితే కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి వీలుగా ఉంటుంది. అదే కాకుండా ఈ సోలార్ సెక్టార్లో కూడా మనం జాబ్ క్రియేషన్ అనేది క్రియేట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పైవోట్ టు వాచ్. ఇది ఏం చెప్తుంది అంటే యుఎస్ ఫెడరల్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. గత 4 సంవత్సరాలుగా చేయలేని పని ఇప్పుడు చేయడం జరిగింది. ఈ పని ఏంటి అంటే యుఎస్ యొక్క ఫెడరల్ బ్యాంక్ అంటే మనకి ఆర్బీఐ ఎలా ఉంటుందో అక్కడ కూడా ఫెడరల్ బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఎస్ అనమాట. ఆ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ యుఎస్ ఇప్పుడు ఏం చేసింది అంటే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం జరిగింది. దీనివల్ల ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో కాన్సెప్ట్ని ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా ట్రై చేస్తాను. సో మీరు కూడా ఫోకస్ చేయండి. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించింది యుఎస్ బ్యాంక్. సో ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది అంటే సో పీపుల్ బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్స్ చేస్తారా? చేయరు. ఎందుకంటే ఇంట్రెస్ట్ వాళ్ళు డిపాజిట్ చేసి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళకి తక్కువ ప్రాఫిట్ వస్తుంది. దానికంటే వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మీకు ఎక్కువ మనీ రిటర్న్ వస్తుంది అని చెప్పి ఇలా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల అక్కడ సేవింగ్స్ అంటే యుఎస్లో సేవింగ్స్ తగ్గుతాయి, అలాగే యుఎస్ బ్యాంక్స్లో డిపాజిట్స్ అనేది తగ్గుతాయి. వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించరు యుఎస్ బ్యాంక్లో పెట్టడానికి. అందుకని ఏంటి అంటే వాళ్ళు బయటికి రావడానికి ట్రై చేస్తారు, ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్లో. అందుకని ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవడం వల్ల మనం ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయొచ్చు, మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు, ఇంక్రీజింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అదే కాకుండా మనం ట్రేడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, మన ఫారెక్స్ రిజర్వ్స్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. అండ్ మనం ఇన్నోవేషన్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మన కొత్త టెక్నాలజీ ఫారిన్ కంట్రీస్ నుంచి రావడానికి చాలా అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. ఇవన్నీ అడ్వాంటేజ్ అనమాట ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్కి అని ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇంత క్లియర్ ఇంకెవరు చెప్పరు. సో ఒకసారి మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మరొకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్టాంచ్ ది బ్రీచ్. సో ఈ టాపిక్ గురించి నిన్న మొన్న ఒక 3-4 డేస్ నుంచి చదువుకుంటున్నాం. ఏంటి అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనమాట. సో ఇండస్ రివర్ అనేది మనకి హిమాలయన్ రివర్ సిస్టంలో ఒకటి. సో మనం హిమాలయన్ రివర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ప్రతి రివర్ ఇండియాలో ఫ్లో అవ్వట్లేదు, అంటే 2 కంట్రీస్ 3 కంట్రీస్ అట్లా వివిధ కంట్రీస్ మధ్యలో అయితే ఫ్లో అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఇండస్ రివర్ తీసుకున్నట్లయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఫ్లో అవుతుంది. సో మనకి ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ చేసాము, వరల్డ్ బ్యాంక్ బ్రోకరింగ్ చేసింది, ఓకే సర్దిపుచ్చేసింది, చేసింది, మనం అగ్రిమెంట్ మీద సైన్ చేసాము. ఆ అగ్రిమెంట్ ప్రకారం మనం ఈ కమిషన్ ఉంటుంది, పర్మనెంట్ ఇండస్ కమిషన్ అని, ఏడాదికి అంటే ప్రతి సంవత్సరం ఒక్కసారైనా మీట్ అవ్వాలి అని. కానీ 2023 సంవత్సరం నుంచి ఇండియా ట్రై చేస్తుంది, అయినప్పటికీ కూడా వాళ్ళు మీట్ అవ్వడానికి అస్సలు ఏంటంటే
కొంచెం కూడా ఇంట్రెస్ట్ రెస్పాన్స్ చూపించట్లేదు. అందుకని ఇండియా ఏం డిసైడ్ చేసింది అంటే మనము మనం ఇంకా ఎలాంటి స్టాల్ తీసుకోకుండా జస్ట్ మేము ఆపేస్తున్నాం అన్నట్టు చెప్పింది అనమాట. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మీరు జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీలో చదువుకుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్లో రివర్స్ మీద క్వశ్చన్ లేకుండా అయితే పేపర్ అయితే ఉండదు. ఇది వన్ ఆఫ్ ద రిపీటెడ్ థీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చదువుకోవడానికి చాలా ఉంది. అండ్ ఈసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి 50 మార్క్స్ వచ్చాయి క్వశ్చన్స్. 50 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి. సో చాలా చాలా వెయిటేజ్ అనేది ఉంది కాబట్టి మీరు కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్. అలా అని వదిలేయకండి అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది క్లియర్గా అంటే, సో ఇండియా పాకిస్తాన్ యొక్క సంబంధాలు అతి లో చాలా తక్కువగా వెళ్తున్నాయి ఈ టైంలో. సో ఈ టైంలో ఏంటి అంటే రీసెంట్గా 2016 నుంచి మీ అందరికీ తెలుసు చాలా చేంజెస్ అనేవి జరిగాయి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో. సో 2019లో ఆర్టికల్ 370 ఆర్టికల్ 335 తీసేయడం జరిగింది. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా మిలిటెన్సీ కూడా చాలా పెరిగింది. అండ్ పుల్వామా అటాక్, బాల్కోట్ అటాక్, సో అవన్నీ మీరు చూసుకున్నట్లయితే రిలేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ ట్రీటీ అనేది ఇప్పుడు థ్రెట్లో ఉందా, ఇది కంటిన్యూ అవుతుందా కాదా అని పెద్ద క్వశ్చన్గా ఉన్నది. సో అదే కాకుండా ఏంటంటే పొలిటికల్ డైనమిక్స్ నార్మల్గా మనము ఈ వాటర్ అనేది రెండు కంట్రీస్ మధ్యలో ఫ్లో అవుతుంది కాబట్టి దాన్ని షేర్డ్ రిసోర్సెస్ అంటాం. సో ఎవరు ఎలా షేర్ చేస్తారు, దీనివల్ల పొలిటికల్ డైనమిక్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ ఉండబోతుందా. అదే కాకుండా చూసుకున్నట్లయితే సో మనకి ఏంటి రీసెంట్ యాక్షన్స్ యాటిట్యూడ్ ఆఫ్ పాకిస్తాన్ బట్టి మనకు అర్థమవుతుంది అసలు రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. సో దీనికి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ అగ్రిమెంట్ అనేది అసలు కుదిర్చింది వరల్డ్ బ్యాంక్ కాబట్టి వరల్డ్ బ్యాంక్ రోల్ ఏంటి, అండ్ సెక్యూరిటీ పరంగా మనం ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, సో అవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఫుడ్ ప్రైస్ వొలటైలిటీ స్టిల్ ఏ కంటింజెంట్ రిస్క్. సో ఈవెన్ ఈరోజు జిఎస్ పేపర్ 1లో క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే ఫుడ్ సెక్యూరిటీ గురించి. సో ఇండో గాంజరిక్ ప్లెయిన్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది, దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో కుదిరితే నేను తెలుగులో కూడా లైక్ ఇప్పుడు వచ్చిన జిఎస్ 1, 2, 3 అలా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే తెలుగు స్టూడెంట్స్ని డిస్క్రిమినేట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. సో అసలు టైం లేక నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే మార్నింగ్ చూస్తున్నట్లయితే మార్నింగ్ 8:30 నుంచి 1:30 వరకు 1:30 అక్కడ 2 వరకు క్లాసే ఉంటుంది. దాని తర్వాత లంచ్కి వెళ్ళి వస్తున్నారు, మళ్ళీ తర్వాత నేను ఒక 2.5 hours క్లాస్ తీసుకుంటున్నాను. అండ్ మళ్ళీ అందులో కూడా హిందూ అనాలిసిస్ ఉంటుంది. సో బిజీ షెడ్యూల్ అయ్యేసరికి కొంచెం తెలుగు మీద నిన్న కూడా వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇన్ కేస్ ఎప్పుడైనా సరే హిందూ అనాలిసిస్ అనేది తెలుగులో రాలేదు అంటే కంపల్సరీ ఇంగ్లీష్లో అయితే పోస్ట్ అయితే చేస్తారు కాబట్టి కంపల్సరీ చూడడానికి అయితే ట్రై చేయండి, అసలు మిస్ చేయొద్దు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి మీకు జిఎస్ 1లో కూడా జిఎస్ 2లో కూడా. సో అస్సలు మిస్ చేయకండి అసలు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అంటే మనకున్న వెజిటేబుల్స్ అవి ప్రైస్ పెరగడం వల్ల ఎలా ప్రైస్ వొలటైలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇస్ నాట్ అన్ అబ్యూజర్ ఆఫ్ టారిఫ్, ట్రంప్ క్లెయిమ్స్ అన్ఫెయిర్ జీటీఆర్ఐ. సో మనందరికీ తెలుసు ఇప్పుడు ఏంటి అంటే ఇంపోర్ట్స్ మనం ఏమైనా సరే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము అంటే ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల ఆబ్వియస్గా ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. సో పెరుగుతున్నప్పుడు నార్మల్గా డొమెస్టిక్ కంట్రీలో వాటి యొక్క డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి ఇలా ఒక స్టేట్మెంట్ అనేది ట్రంప్ ఇవ్వడం చేశారు, దాన్ని మనం అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. సో అది చూసుకుంటే సరిపోతుంది. సో ఇవ్వండి మన కరెంట్ అఫైర్స్. ఈరోజు మన న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్గా అనిపించాయి. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో కంపల్సరీ మీకు అనాలిసిస్ యూస్ఫుల్ అయింది అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఈ న్యూ ఛానల్ రాథోడ్ సాయస్ ఉషా మ్యామ్ ఛానల్ని కూడా మీరు ప్రమోట్ చేయండి అండ్ మీరు సజెస్ట్ చేయండి. అండ్ ఎంతమందికి మీకు కావాలి ఎస్పెషలీ ఈ జిఎస్ 1, 2, 3, 4 అండ్ అలాగే ఎస్ఏ ఒకవేళ టైం పట్టినా సరే మెల్లిమెల్లిగా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దానికి కంపల్సరీ మీ కమెంట్స్ చేసి చెప్పండి ఎంతమందికి ఈ తెలుగులో ఈ జిఎస్ పేపర్ 1 అనాలిసిస్ కావాలి. ఓకే, కంపల్సరీ దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను మళ్ళీ కొత్త కరెంట్ అఫైర్స్తో. థ్యాంక్ యూ.